ప్రెగ్నెన్సీలో మీ పొట్ట అసలు కనిపించట్లేదా? అందరూ అడుగుతూ ఉన్నారా? 6th మంత్ కానీ 4th మంత్ లాగే ఉంది, అసలు తింటున్నావా, చూపించుకుంటున్నావా, మందులు సరిగ్గా వేసుకుంటున్నావా, మంచి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నారా? రకరకాల క్వశ్చన్స్, రకరకాల డౌట్స్. సో పొట్ట సైజు, బేబీ బంప్ సైజు, బేబీ సైజు డైరెక్ట్ అది ఒక్కటే ఫ్యాక్టర్ కాదండి. ఆ రెండు డైరెక్ట్ రిలేషన్ ఉందా అంటే ఉంది. బట్ ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటి అవి? ఒక్కొక్కళ్ళు చాలా హైట్ ఉంటారు, వాళ్ళకి ఒక్కొక్కసారి బేబీ గ్రోత్ ఉన్నా కానీ చూడగానే బేబీ బంప్ పొట్ట క్లియర్గా కనిపించదు అనమాట. ఆర్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయి ఉంటుంది, వాళ్ళ మజిల్స్ చాలా స్ట్రెంగ్తీగా, మజిల్ టోన్ చాలా బాగుంటుంది. అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి కూడా మజిల్ టోన్ బాగుండడం వల్ల లోపల గ్రోత్ ఉన్నా పైకి కనిపించకపోవచ్చు. అండ్ చాలా లీన్గా ఉండే వాళ్ళు ఉంటారు, స్కెఫాయిడ్ అబ్డామెన్ అంటాం, అంటే ముందు అసలు ఫ్లాట్గా కూడా కాకుండా లోపలికి ఉంటుంది. సో అక్కడి నుంచి అది నార్మల్ స్టేజ్కి వచ్చి ఆ తర్వాత గ్రోత్ కనిపించడానికి టైం పడుతుంది. అదే వీళ్ళు ముందే చాలా వెయిట్ ఉన్నారు ఆర్ ప్రెగ్నెన్సీలో ఎక్సెసివ్గా వెయిట్ గెయిన్ అయ్యారు, ఆ పొట్ట ఫ్యాట్ని కూడా బేబీ గ్రోత్ అనే అనేసుకుంటారు. ఉమ్నీరు ఎక్కువ ఉంటే అది కూడా బేబీ ఎక్కువగా పెరిగిపోతుందని అనుకుంటారు. సో మీకు కనిపించేది లోపల గ్రోత్ ఒకేటే అవ్వాల్సిన అవసరం లేదు. సో మీ డాక్టర్ ఏం చెప్తున్నారు, స్కాన్లో గ్రోత్ బాగుందా, అలా చెప్తే మీరు ఇంకా వరీ అవ్వక్కర్లేదు. అండ్ ఏ మంత్కి ఎంత వెయిట్ ఉండాలి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.